శ్రోతలకు నమస్కారం. విష్ణు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. శ్రీరామనవమి ఆ రోజు శ్రీ సీతారాముల కళ్యాణ వైభవాన్ని తిలకించడానికి భక్తులందరూ వేంచేశారు. శ్రావణి తన కొడుకుని తీసుకుని ఆలయానికి వచ్చింది. ఆ దివ్యమంగళ విగ్రహాలకు భక్తితో నమస్కరించి ఒక ప్రక్కగా చోటు చూసుకొని కొడుకుని ఒళ్ళో కూర్చుంది. కొంచెం దూరంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసిన వాగదీష్ తల్లి ఒడి నుండి తప్పించుకొని అతి మెల్లగా అడుగులు వేసుకుంటూ మధ్య తల్లిని గమనిస్తూ వెళ్ళి ఆ పిల్లలతో కలిసి ఆడుకోసాగాడు. వాడినే గమనిస్తున్న శ్రావణి తన నుండి తప్పించుకోవడానికి వాడు పడ్డ తాపత్రయం నవ్వు తెప్పించింది. సన్నాయి పాట స్పీడ్ అందుకుంది. భక్తులు తన్మయత్వంతో భజనలు చేస్తున్నారు. అర్చక స్వాములు శ్రీ సీతారాముల విగ్రహాలకు తలంబ్రాలు పోస్తున్నారు. శ్రావణి మనసు ఆలోచనలతో వేగిపోతుంది. తన పెళ్లి సరిగ్గా శ్రీరామనవమి వెళ్ళిన మరునాడు జరిగింది. 60,000 కట్నం. అది చాలక అత్తగారు అది ఆచారం, ఇది సాంప్రదాయం అంటూ 5,000 దాకా లాంఛనాల రూపంలో తీసుకున్నారు. అతి వైభవంగా పెళ్లి జరిగిన మగపెళ్లి వారికి మర్యాదలు చాలలేదంటూ ఏదో పేచి పెడుతూనే ఉన్నారు. ఆ మరునాడు శోభనం చెయ్యమని ఒకటే పేచి. పెళ్లి జరిగినాక మీ ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మన సాంప్రదాయం కదా అని ఆడపెళ్లి వారి తరపు పెద్దలు ఎంత చెప్పినా వినలేదు. పైగా మాది అమెరికా టైపు, మీరు చెప్పినవి పాతకాలపు ఆచారాలు. తర్వాత వీలు చూసుకొని నా కొడుకుని కోడలిని అన్నవరం తీసుకెళ్ళి ఆ స్వామికి వ్రతం చేయిస్తాము, శోభనం చేయవలసిందే అని పట్టుపట్టారు. పెళ్ళి అయ్యేదాకా భర్త ఎవరో తెలియదు. కొత్తగా భయంగా శరీరం అర్పించుకుంది. 3 రాత్రులు గడిచాయి. 4వ రోజు ప్రయాణం. అత్తగారు అమ్మ దగ్గరకు వచ్చి, ఇదిగో వదిన గారు, మీరేమి శ్రమపడి సారే చీరలు సర్దకండి. 1 నెల రోజుల్లో ఇల్లు చూసుకొని మా అబ్బాయి వచ్చి కోడలిని తీసుకొని వెళతాడు. అప్పుడు మీరు కూడా రావాలి సుమా. చూడండి మా వాడి మొహం ఎంత వాడిపోయిందో. కుర్ర సన్యాసి భార్యను వెంట తీసుకొని వెళ్ళలేకపోతున్నానని ఎంత బాధపడుతున్నాడో అంటూ కళ్ళు తుడుచుకుంటున్న అత్తగారిని వింతగా చూశారు అందరూ. అమ్మ మాత్రం తోటకూర కాడల నలిగిపోయిన కూతుర్ని చూసి కళ్ళనీళ్లు కార్చింది. కట్నకానుకలు మూటగట్టుకొని వెళ్ళిన వియ్యాల వారి వద్ద నుండి లెటర్ లేదు. 16 రోజుల పండగ అయింది. అలా నెల దాటింది. కనీసం తనకైనా తన భర్త ఒక లెటరు వ్రాయలేదు. దిగులుగా ఉంది శ్రావణికి. కళ్ళు తిరుగుతున్నట్లు, ఏది తిన్నా వాంతి వచ్చేట్టు ఉంది. అలా మరో నెల గడిచింది. తల్లితో చెప్పింది తన పరిస్థితి. ఆవిడ తల బాదుకుంటూ, ఇదేం కర్మనే తల్లి, పెళ్లి చేసుకొని వెళ్ళారు, ఓ ఉత్తరం అయినా రాయలేదు, నీకు నెల తప్పినట్లుంది శోకాలు పెట్టసాగింది. అమ్మ పోరు పడలేక నాన్న అన్నయ్య కలిసి వాళ్ళ ఊరు వెళ్ళారు. 2 రోజులకి దిగులు మొహాలతో వచ్చిన అన్నయ్యలను నాన్నని చూసి ఆశ్చర్యపోయాం. విషయం ఏమిటి అని అడిగిన అమ్మతో, వాళ్ళు ఆ ఊళ్ళో లేరు, నెల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట, ఏ ఊరు వెళ్ళారో మాకు తెలీదు అన్నారు. నాన్న మాటలు విని కుప్పకూలిపోయాం. మధ్యవర్తి దగ్గరకు వెళ్ళి అడిగితే, మీరు సంబంధం చెప్పమన్నారు, చెప్పాను, అంతకు మించి నాకు ఏమీ తెలియదు అంటూ మరో మాటకు అవకాశం ఇయ్యలేదు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి. మింగలేక కక్కలేక అన్నట్లుగా గడుస్తుంది కాలం. కడుపులో శిశువు రూపుదిద్దుకుంటుంది. ఆ రోజు పిడుగులా వచ్చింది టెలిగ్రామ్. అతను కారు యాక్సిడెంట్లో మరణించాడని. ఎన్నిసార్లు ఆ టెలిగ్రామ్ త్రిప్పి చూసినా అడ్రస్ లేదు. ఎక్కడికని వెళ్తారు? ఆ తర్వాత 2 రోజులకి ఓ లెటర్ వచ్చింది. మీ అమ్మాయి జాతకం మంచిది కాదు, ఉన్న ఒక్క కొడుకు మరణించాడు, విరక్తి చెందిన మేము కాశీ వెడుతున్నాం, ఇంకా మమ్మల్ని మర్చిపోండి అంటూ. అందరి మనసులు శిథిలం అయిపోయాయి. కడుపులోని పిండం మాత్రం ఎదుగుతుంది. ఇటువంటి దారుణ పరిస్థితిలో తనకంటూ ఓ తోడు ఉండడం మంచిది అనే అభిప్రాయం అందరికీ కలిగింది. ఆ ఫలితమే వాగదీష్ పుట్టుక.
పిల్లవాని ఆలనా పాలనతో జీవితం క్రొత్త మలుపు తిరిగింది. అన్నయ్య పెళ్ళి మరో మలుపు. కాపురానికి వచ్చిన కొలది కాలంలోనే ఇంట్లో అందరినీ తన కనుసన్నలలో నడిపించసాగింది వదిన. ఎవరి అదృష్టం వారిదే అనుకుంటూ కాలం గడపసాగింది శ్రావణి. ఎండాకాలం వెళ్ళి వానాకాలం వచ్చింది. ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉన్నాయి. తన జీవితంలాగే కలతబారిన మనసుతో అలా ఉండిపోయింది ఎంతోసేపు. కస్తూరి పావుగంట నుండి గమనిస్తుంది. చలనం లేని స్నేహితురాలిని చూసి చాలా బాధపడింది. శ్రావణి, ఇలా పిచ్చిదానిలా కాలం గడపకపోతే ఏదైనా కాన్వెంట్లో టీచర్గా చేరకూడదా? నాకెవరిస్తారే ఉద్యోగం? బీఈడీ లేదు. ఇప్పిస్తే చేస్తావా? మా నాన్నగారికి తెలిసిన కాన్వెంట్ ఉంది, ప్రయత్నిస్తాను. కాసేపు శ్రావణి దగ్గర కూర్చొని ఇంట్లో అందరికీ చెప్పి మరీ వెళ్ళింది. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. శ్రావణికి ఏదో ఒక వ్యాపకం ఉంటే తన బాధ నుండి రిలీఫ్గా ఉంటుంది. 2 రోజులకు వచ్చింది కస్తూరి. తొందరగా రెడీ అవ్వమని శ్రావణికి చెప్పి అన్నతో ఈ విషయం మాట్లాడింది. అందరినీ శాసించగల వాగ్దాటి కస్తూరికి ఉంది. అన్నయ్య వెంటనే తన అంగీకారం తెలియజేశాడు. శ్రావణి, కస్తూరి కలిసి ఆ కాన్వెంట్కి వెళ్ళారు. ప్రిన్సిపాల్తో మాట్లాడింది కస్తూరి. ఎల్కేజీకి టీచర్ కావాలి, మీకు ఇష్టమైతే చేరుతానండి, జీతం 300 రూపాయలు అని చెప్పారు ఆయన. ఏదో ఒకటి చెయ్యమంటూ సైగ చేసింది కస్తూరి. ఎల్కేజీ టీచర్గా చేరింది ఆ రోజే. 1-2 రోజులు కొత్తగా ఫీల్ అయింది. తొందరగానే వర్క్ నేర్చుకుంది. ఆ చిన్న పిల్లలతో కాలం తెలియకుండా గడిచిపోతుంది. మేడం, పిల్లలకి హోంవర్క్ రాస్తున్న శ్రావణి తల ఎత్తి చూసింది. 2వ తరగతి మాస్టారు వంశీకృష్ణ. అతను అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంటాడు. శ్రావణి లేచి నిలబడి అతని వైపు చూసింది. ఏమిటి అన్నట్లుగా. ఈరోజు టీచర్స్ అందరం కలిసి సినిమాకు వెడుతున్నాం, మీరు కూడా రావాలి. నాకు వీలు పడదు, ప్లీజ్. అందరం వెడుతున్నాం, ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదు, మీరు వస్తున్నారు, ఓకే? కుర్చీలో నీరసంగా కూర్చుండిపోయింది శ్రావణి. కస్తూరి దగ్గర గొప్పగా మాట్లాడింది, కానీ వదిన తనని ఏదో సూటిపోటిగా అంటూనే ఉంది. ఈరోజు సినిమాకెడితే ఆవిడ వాగ్దాటి ఏ విధంగా ఉంటుందో ఆలోచనతో సతమతమవుతున్న శ్రావణితో లక్ష్మి అంది. ఆవిడ యూకేజీ చూస్తుంది. ఇలాంటివి మామూలే. అందరం కలిసి వెళ్ళాలి అంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా వెళ్ళి తీరాలి. లేకపోతే మీరు అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం కాదని నిర్ధారణ చేస్తారు. లేనిపోనివి కల్పించి మన మీద కంప్లైంట్స్ సారికి చేరవేస్తాడు. మన ఉద్యోగం ఓడిపోతుంది. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచిస్తుండిపోయింది శ్రావణి. ఇంటికి వచ్చినప్పటి నుండి అన్యమనస్కంగా ఉన్న కూతుర్ని చూసి ఏమైందే అంది అమ్మ. జరిగింది చెప్పింది శ్రావణి. వెళ్ళు, నీకు కొంత మార్పుగా ఉంటుంది. వీళ్ళ మాటలు విన్న వదిన, వెళ్ళమ్మా, ఉద్యోగస్తురాలివాయే, దానికోసం చింతెందుకు? శ్రావణి తన పనులు చేసుకొని వాగదీష్ చేత అక్షరాలు దిద్దిస్తూ కూర్చుంది. వీధి తలుపు చప్పుడుకు తల ఎత్తి చూసింది. అటుగా వచ్చిన వదిన చాపపరిచి అందరినీ కూర్చోబెట్టి, శ్రావణి మాట్లాడుతూ ఉండు, నేను కాఫీ కలిపి తెస్తా. ప్లీజ్ వద్దండి, టైం అయిపోతుంది. శ్రావణి గారు ఎక్కడ రారో అని మేము వచ్చాం, రండి శ్రావణి గారు అంటూ తొందర చేశారు. బాబును కూడా తీసుకెళ్ళు, వాడు చూస్తాడు అంటూ తన గదిలోకి వెళ్ళి 20 రూపాయల నోటు తెచ్చి శ్రావణి చేతిలో పెట్టింది వదిన. సినిమా హాల్లో చాలా సరదాగా గడిచింది. పెళ్ళైన దగ్గర నుండి అన్ని సరదాలు వదిలేసుకొని మూడులా బ్రతికేస్తుంది. ఈ కొండంత అనుభూతి చిన్న ఉద్యోగం వల్ల లభించింది. సినిమా అయింది. అందరూ హాయిగా నవ్వుకుంటూ హాలు బయటకి వచ్చారు. శ్రావణి గారు, వంశీకృష్ణ గారు మీకు తోడుగా వచ్చి మీ ఇంటి దగ్గర మిమ్మల్ని దింపి వెడతాడు. ఆయన ఇల్లు మీ ఇంటి మీదుగా కూడా వస్తుంది. మేము ఈ వీధి గుండా వెడతాం అంది లక్ష్మి టీచర్. వీడ్కోలు అనంతరం నడక సాగించారు. వాగ్దీష్ నిద్రపోతున్నాడు. వాడిని ఎత్తుకొని భారంగా నడుస్తున్న శ్రావణిని చూసి, బాబుని ఇలా ఇవ్వండి. తన అంగీకారం తెలపకుండానే బాబుని తీసుకొని నడవసాగాడు వంశీ. క్షణం భర్త గుర్తుకు వచ్చాడు శ్రావణికి. అతను బతికి ఉంటే ఇలానే నడిచేవారం కదా.
మనసులో గాయం మరలా రేగింది. నీరు నిండిన కళ్ళు కొంగుతో తుడుచుకుంది. మేడం, మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. మాటలు మార్చి జోకులు వేసి కలతబారిన మనసును నవ్వింపజేశాడు. ఇల్లు దగ్గర పడింది. అన్నయ్య వదిన వీధి అరుగు మీదే కూర్చున్నారు. నీకోసం వద్దాం అనుకుంటున్నానమ్మా అంటూ బాబును తీసుకొని వంశీకృష్ణకు థ్యాంక్స్ చెప్పాడు అన్నయ్య. కాసేపు వంశీతో కబుర్లు చెప్పి అందరూ లోపలికి వచ్చారు. అన్నయ్య వదిన వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళిపోయారు. శ్రావణి బాబుని పడుకోపెట్టి తను కాళ్ళు కడుక్కొని వంటగదిలోకి వెళ్ళింది. గిన్నెలో కొద్దిగా అన్నం ఉంది. ఆ కాస్త అన్నం మజ్జిగ పోసి కలిపి బాబుని లేపి తినిపించింది. తను కాస్త మజ్జిగ తాగి పడుకుంది. వదిన భలే నటించగలదు, అదృష్టవంతురాలు అనుకుంది శ్రావణి. కళ్ళు మూసుకుంది, కానీ నిద్ర రావడం లేదు. మంచంపై అటూ ఇటూ దొర్లసాగింది. అన్నా వదిన మాటలు సన్నగా వినిపిస్తున్నాయి. అతను బాగానే ఉన్నాడు. పెళ్లి చేసుకుంటుందేమో మీ చెల్లెలు. అది అలా చేస్తే ముందు సంతోషపడేవాడిని నేనే. ఎందుకంటావా? శ్రావణిని, కొడుకుని, అమ్మని, నాన్నని, నిన్ను, నీకు పుట్టబోయే పిల్లల్ని ఇంతమందిని పెంచాలి. బాబోయ్, నా వల్ల కాదు. ఆలోచనలు ఆపి దగ్గరగా రా. మనసులోని గాయంపై కారం చల్లినట్లు అనిపించింది. ప్రతి నెల ఆ జీతం 300 అన్నయ్యకే ఇస్తుంది శ్రావణి. ఎందుకమ్మా అంటూనే తీసుకుంటాడు. ఈ రాత్రి తను అన్నం తినలేదని అన్నయ్యకు తెలుసా? ఎప్పటికో కునుకు పట్టింది. మేడం, స్కూల్ టైం అయిపోయింది. ప్రిన్సిపాల్ ఏమంటాడో అనే కంగారుతో వేగంగా నడుస్తున్న శ్రావణి ఆ పిలుపుతో ఆగి వెనక్కి చూసింది. థ్యాంక్ యూ మేడం అంటూ సైకిల్ దిగుతున్న వంశీకృష్ణ ముఖంలోకి ఏమిటన్నట్లు చూసింది. మీతో చాలా మాట్లాడాలి. రేపు సండే కదా, ఉదయం 9 గంటలకు వేణుగోపాలస్వామి టెంపుల్కు రాకూడదు? తప్పక రండి ప్లీజ్. నో నో ప్లీజ్ గట్టిగా అరవాలనిపించింది. అప్పటికే కొన్ని కళ్ళు తమని పరిశీలిస్తున్నాయి. అందుకే తమాయించుకుంది. ప్రయత్నిస్తాను అని చెప్పి నడక వేగం హెచ్చించింది. స్కూల్కు చేరేసరికి 10 నిమిషాలు లేట్ అయింది. ప్రిన్సిపాల్ కళ్ళు ఎర్రగా చేసుకొని కోపంగా చూశాడు. సారీ సార్ అని చెప్పి సంతకం ముగించుకొని క్లాస్ రూమ్కెళ్ళి వర్క్లో లీనమైంది. కాలం ఎవరితోనూ స్నేహం పెట్టుకోదు. విరామం లేకుండా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది. ఈరోజు సెలవు కదా, ఎక్కడికి ప్రయాణం అయ్యావు? వదినమ్మ వెటకారంగా అంది. అమ్మ కూడా చేతిలో పని ఆపి నేను ఏం చెప్తానో వినడానికి నాకేసి చూడసాగింది. వేణుగోపాలస్వామి గుడికి వస్తానని అనుకున్నానమ్మా. ఈరోజు సండే కదా, వెడదామని అమ్మకి వదినకి వినపడేలా చెప్పి బయటపడ్డాను. నేను చెప్పులు వేసుకోవటం చూసి వాగ్దీష్ వెంటపడ్డాడు. వాడిని నడిపిస్తూ గుడిదారి పట్టాను. హాయ్ శ్రావణి, బాగున్నావా? అరే వెంకటేష్, నువ్వా? ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? నిన్ను చూద్దామనే వస్తున్నాను. కస్తూరిని కలిశాను నిన్న. నీ గురించి చెప్పింది, చాలా బాధపడ్డాను. కాలేజీ రోజుల్లో భావి జీవితాలను గురించి ఎన్నో ఊహలు, ఎన్ని కలలు కన్నో. ఇంత విషాదం ఎలా భరిస్తున్నావు శ్రావణి? ఒక విద్యుత్ ఘాతం ఒళ్ళంతా పాకినట్లయింది. ఉబికి వచ్చే కన్నీరును పంటి బిగువన ఆపుకుంటూ. రా, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీ కొడుకేనా? అంతా నీ పోలికే. బాబును ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తల్లిలాగే అదృష్టం అంటూ ఇంటివైపు దారి తీసింది. మెట్లు ఎక్కుతుండగా వినిపించింది వదిన గొంతు. ఈవిడ గారికి ధైర్యం ఎక్కువైందే ఈ మధ్య అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. కిటికీలోంచి తమను గమనిస్తుందని తెలుసు శ్రావణికి. రా వెంకటేష్, కూర్చో, కాఫీ తెస్తానుండు అంటూ వంటగదిలోకి వెళ్ళింది. వెంకటేష్ ఇంటినంతటినీ పరిశీలించసాగాడు. గోడలున్న ఫోటోలను చూస్తూ ఒక ఫోటోని పరిశీలనగా చూడసాగాడు. కాఫీ కప్పుతో ఆ రూంలోకి వచ్చిన శ్రావణి, అది మా పెళ్లి ఫోటో. ఇతన్ని నేను చూశాను, చాలాసేపు మాట్లాడాను కూడా, పరిశీలనగా చూస్తూ అన్నాడు వెంకటేష్. అప్పుడు ఇంట్లోకి అడుగుపెట్టిన అన్నయ్య, నిజంగానా అన్నాడు. నాకు నోటి మాట రాలేదు. అమ్మ, నాన్న, వదిన అందరూ ఆ రూంలోకి వచ్చి వెంకటేష్ కేసి
ఆశ్చర్యంగా చూడసాగారు. మీరు చెప్పేది నిజమేనా? ఇతనే మా ఫ్రెండ్ ఆఫీస్లో చేస్తున్నాడు. చాలాసార్లు కలిశాను. పెళ్లి కాలేదని చెప్పాడే. వెంకటేష్కి అంతా ఆశ్చర్యంగా ఉంది. మనిషిని పోలిన మనిషి ఉంటాడు అంటారు, నిజమా? అన్నయ్య వెంకటేష్ చాలాసేపు మాట్లాడుకున్నారు. నాకు ఇతన్ని చూపించండి. మీరు ఎప్పుడు వెడుతున్నారు? మీతో నేను వస్తాను. తప్పకుండా. శ్రావణి కోసం ఆ మాత్రం చెయ్యలేనా? ఇతను అతనే అయితే శ్రావణి కాళ్ల మీద పడేస్తాను ఆవేశంగా అన్నాడు వెంకటేష్. రేపు వెడుతున్నాను, నాతో కూడా రండి అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు వెంకటేష్. అన్నయ్య వెంకటేష్ ఆ మర్నాడు వెళ్ళారు. మా అందరికీ టెన్షన్. ఏదో వండుకుంటున్నాం, తింటున్నాం. స్కూల్కు వెళ్ళబుద్ధి కాలేదు. అలా ఉండిపోయాం అందరం. అమ్మ మాత్రం దేవుడికి ఒకటే దండాలు పెట్టేస్తుంది, స్వర్గంలో ఉన్న తన అల్లుడు ముంగిట వాలాలని. 4వ రోజుకు అన్నయ్య వచ్చాడు. చాలా అలసటగా, దిగులు అన్నయ్యలో కనిపించాయి. అందరం అన్నయ్య కేసి చూస్తున్నాం. కాసిని మంచినీళ్ళు ఇయ్యండే, కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. వదిన మంచినీళ్ళు, నేను కాఫీ ఇచ్చాం. అవి త్రాగి వాడేనే రాస్కెలు నన్ను చూసి అతి తెలివిగా తప్పించుకున్నాడు. కానీ వేటాడి పట్టుకున్నాంలే. సంగతంతా ఆఫీస్కి చెప్పి ఒకరోజు లీవ్ కూడా ఇయ్యవద్దని చెప్పి వచ్చాం. వెంకటేష్ అతని స్నేహితులు కదలనియ్యర్లే, అందరూ బయలుదేరండి, శనివారం అక్కడికి చేరుకోవాలి. ఈ విషయం ఎవరితోనూ అనకండి. ఏం జరుగుతుందో తెలీదు. వాడు పెద్ద కేడిగాడు, పళ్ళు నూరాడు అన్నయ్య. అమ్మ గబగబా వంటగదిలోకి వెళ్ళి కుంకుమ పట్టుకొచ్చి నా నుదుట పెట్టింది. పెట్టిలో పడేసిన మంగళసూత్రాలు నా మెళ్ళో వేసింది. క్రొత్త మెరుపున్న తగ్గలేదు. గట్టిగా నవ్వాలని, పిచ్చిగా అరవాలని ఉంది. అలా ఉండిపోయాను. నా భర్త నయవంచకుడని ఏడవనా? బ్రతికి ఉన్నాడని సంతోషపడనా? స్కూల్కి వెళ్ళి చెప్పిరా ఈరోజైనా. కాలింగ్ బెల్ మోతతో తలుపు తీసింది కాంతం. తెల్లని దుస్తులు, 2 చేతుల వేళ్లకి వజ్రాల ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు, బంగారు వాచి. చూడగానే జమీందారులా అనిపిస్తున్నాడు విఠల్. నేను లోపలికి రావచ్చా? మీ ఇంట్లో అందమైన అబ్బాయి పెళ్ళికి ఉన్నాడని విని వచ్చాను. మా అమ్మాయి లక్ష్మి. అందం, ఐశ్వర్యం, చదువు, వినయ విధేయతలు ఇన్ని ఉన్న నా ఏకైక సంతానం మీ ఇంటి కోడలుగా చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. రండి రండి అంటూ కూర్చోబెట్టి మర్యాద చేసింది. ఆమె భర్తని పిలిచి పరిచయం చేసింది. ఈవిడ ఇంత లావుగా ఉంది, ఈయన సన్నంగా ఉన్నాడు. బహుశా భార్య విధేయుడు కాబోలు అనుకున్నాడు. అబ్బాయిని కూడా పరిచయం చెయ్యండి, పరిశీలనగా ఇల్లంతా చూస్తూ అన్నాడు విఠల్. అలాగే అన్నయ్య గారు. మా అబ్బాయికి 1,00,000 రూపాయలు కారు ఇస్తామని నిన్ననే ఎవరో వచ్చి వెళ్ళారు. దానిదేముంది అక్కయ్య గారు, మా అమ్మాయి 4 లక్షలకు అధికారి. మేడ కూడా దానిదే. పెళ్ళి అవగానే నేను కాశీ వెడదాం అనుకుంటున్నాను. నాకు చివరి దశలో కాశీలో ఉండాలని కోరిక. మేము కూడా బాబు పెళ్ళి అవగానే కాశీలో స్థిరపడి ఆ విశ్వనాథుని సేవించుకుంటూ విశ్రాంతిగా గడపవలనని కోరికతో ఉన్నాము అంటూ ప్రక్క గదిలోకి వెళ్ళి కొడుకును లేపి తీసుకొచ్చింది కాంతం. రాత్రి అంతా నిద్రలేని మొహంలా ఉంది అతని మోము. బద్ధకంగా వచ్చి కూర్చున్నాడు విఠల్కి ఓ నమస్కారం పడేసి. అతన్ని పరికిస్తూ, హాహా ఏమందం, ఇలాంటి అబ్బాయి కొరకే వెతుకుతున్నా. ఈడు జోడు బాగుంది. ఇదిగో మా అమ్మాయి ఫోటో, జాతకం. చూడ్డానికి ఎప్పుడు వస్తారు? రేపు వస్తాం. మళ్ళా బాబు ఊరు వెడతాం అనుకుంటున్నాడు అంది కాంతం. రేపు వద్దు, నాకు కొంచెం పనుంది. ఆదివారం ఉదయం నేను వచ్చి తీసుకెడతాను. రెడీగా ఉండండి అందరికీ చెప్పి బయటికి వచ్చాడు విఠల్. తలుపులు మూతపడగానే సడి చెయ్యకుండా తలుపు దగ్గరకు వచ్చాడు. అమ్మా, మళ్ళీ ఈ పెళ్ళేమిటి? నన్ను ఈ విధంగా బ్రతకనియ్యరా? నేను రాను. మొన్న మా బావమరిది కనబడ్డప్పటి నుండి ఒకటే కంగారుగా ఉంది. ఆ రోజే వాణ్ణి తప్పించుకునేసరికి తల ప్రాణం తోక వరకు వచ్చింది. నువ్వు ఎలాగూ అమెరికా వెళ్ళాలనుకుంటున్నావా? ఈ పెళ్ళి తొందరలో ముగించి 4 లక్షలు మన చేతిలో పడగాని ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాలే. ఈ రాజ్యం ప్లాన్ ఏది ఇంతవరకు జరగకపోవడం అనేది లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు.
పొంచి వీళ్ళ మాటలు వింటున్న విఠల్ తృప్తిగా నవ్వుకున్నాడు. పెళ్లి చూపుల ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి. అడుగడుగున మర్యాదలు, టిఫిన్లు, డ్రింకులు అద్భుతం. పిల్లని తీసుకురండి అన్నయ్య గారు, పట్టుచీర సవరించుకుంటూ చెప్పింది కాంతం. మేలి ముసుగు సవరించుకుంటూ వచ్చి కూర్చున్న శ్రావణిని చూసేసరికి తల్లి కొడుకులు కంగారు పడ్డారు. వదిన గారు, మా అమ్మాయి నచ్చలేదా? అలా కంగారు పడుతున్నారేమిటి? శ్రావణి, నీ అత్త మామలకి భర్తకి నమస్కరించమ్మా, నవ్వుతూ వాళ్లనే పరిశీలిస్తూ అన్నాడు విఠల్. భర్త కళ్ళల్లోకి సూటిగా చూసింది శ్రావణి. అతను తడబాటుగా మోసం దగ అంటూ అరుస్తూ బయటకెళ్ళబోయాడు. ఎవడిది రా దగ, కుట్ర? పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నది నీది కాదా? కాళ్ళపారానే ఆరకముందే 3 రాత్రులు అనుభవించి భార్యను నువ్వు బతికి ఉండగానే విడో చేశావే, అది దగా కాదా? నీ కామానికి బలయ్యి ఒక కొడుకుని కని జీవశ్చవంలా బ్రతుకీడ్చుకుంటున్న ఈ ఇల్లాలిని చూడరా రాస్కెల్, నీకు మామూలు శిక్ష పనికిరాదు. ఎస్ఐ గారు, వీళ్ళని లాకప్లో పెట్టండి. ఇవిగో సాక్ష్యాధారాలు. రేపు మా లాయర్ గారు నేను వస్తాం స్టేషన్కి. తాళాలు గట్టిగా వేసి కాపలా దిట్టంగా ఉంచండి. తల్లి కొడుకులు పరమ కేడీలు అంటూ వాళ్ళని పోలీస్ వ్యాన్ ఎక్కించి లోపలికి వచ్చాడు విఠల్. 1 రోజులు కోర్టు చుట్టూ తిరగటంతో గడిచిపోయింది. కేసు శ్రావణి గెలుచుకుంది. అత్తగారికి భర్తకి 6 సంవత్సరాలు కఠిన కారాగార వాసం వచ్చింది. భర్త ఉద్యోగం శ్రావణికి వచ్చింది. ఎంతో నేర్పుగా శ్రావణి కథ సుఖాంతం చేసినందుకు వెంకటేష్ సిఐడి విఠల్కి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆడపిల్ల అంటే ఆదిశక్తి స్వరూపం. ధైర్యంగా సమస్యలు ఎదుర్కోవాలి, కానీ భీరువులా కిరసనాయిల్ పోసుకొనో పురుగుల మందు త్రాగో చనిపోవడం జీవితానికి ముగింపు కాకూడదు. బెస్ట్ ఆఫ్ లక్. శ్రావణి వెన్ను మీద చిన్నగా కొడుతూ అన్న విఠల్ మాటలకు అందరూ గలగలా నవ్వారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.